మేడారానికి పోటెత్తిన భక్తులు ఆదివారం ఒక్కరోజు 5 లక్షల మందికి పైగా రాక వాహనాలతో కిక్కిరిసిపోయిన వనదేవతల దారులు. చూడు, ఇంతమంది జనం ఒక్కరోజు 5 లక్షల మంది దర్శించుకున్నారట మన సమ్మక్క సారక్కలను. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం, ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలు మేడారం జాతరను జాతీయ జాతరగా దాన్ని గుర్తించి దానికి ఒక 300 కోట్ల రూపాయల ఫండును రిలీజ్ చేయండి. మా దక్షిణాది పండుగల మీద ఇంత చిన్న చూపు వద్దు. ముఖ్యంగా మా తెలంగాణ సమ్మక్క సారక్కలు అంటే మా బహుజన దేవతలు. మరి వారి విశిష్టతను తగ్గించొద్దు, వాళ్ళ ప్రాధాన్యతను తగ్గించొద్దు. కాబట్టి మా తెలంగాణకు సంబంధించిన వనదేవతల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏమన్నా బాధ్యత ఉన్నా, ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ దగ్గర ఏ గౌరవం అయితే మోడీ గారు ఇచ్చిందో, శివుడికి ఏదైతే గౌరవం ఇచ్చిందో సేమ్ గదే గౌరవాన్ని మా సమ్మక్క సారక్కలకు కూడా ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేసి ఈ పండుగని ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగించండి. శివుడు ఎంత గొప్పవాడో, రాముడు ఎంత గొప్పవాడో, మా వనదేవతలు, మా ఆడబిడ్డలు కూడా, వాళ్ళకు కూడా అంత గౌరవం ఇవ్వండి, అంత ప్రాధాన్యత ఇవ్వండి. మా తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డలను చిన్న చూపు చూడొద్దు. 300 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. 300 కోట్ల రూపాయలను వసూలు చేసి ఇక్కడ ఇవ్వవలసిందే మీరు. దాంతో మేము ఇంకా అద్భుతంగా అక్కడికి వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. మీరు ముష్టి వేసినట్టు చేయకుర్రి. చిన్న చూపు చూస్తాను, మీరు అసమానత చూస్తాను మా పండుగల మీద, మా దేవుళ్ళ మీద. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు దీన్ని మాట్లాడాలి. మీరు పార్లమెంట్లో మేడారం జాతరకు సంబంధించి ఎన్ని 100 కోట్లు తీసుకొస్తారో మీరు మాట్లాడాలి. బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన 8 మంది ఎంపీలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మా బండి సంజయ్ గారు నోరు తెరవాలి. మరి సమ్మక్క సారక్క జాతరకు మా బండి సంజయ్ గారు పోతారో పోరో నిర్ణయించుకోవాలి. ఒకవేళ పోతే అక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి, ఇంకా ఎంత ఫండ్ తీసుకొస్తావు నువ్వు సమ్మక్క సారక్క జాతరకు? బండి సంజయ్ అన్న ఇప్పుడు మాట్లాడాలి. నువ్వు ధర్మపురి అరవింద్ గారు మీరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకుండా కొందరి దేవుళ్ళ విషయంలోనే మాట్లాడి, ఆ కొందరి దేవుళ్ళ విషయంలోనే ప్రజలను సెన్సిటివ్ చేసి యువతకు వెర్రెక్కిచ్చి ఓట్లు దండకపోవాలని కాదు. సమ్మక్క సారక్క జాతరకు ఒక్కరోజే 5 లక్షల మంది వచ్చిందంటే ఎంత క్రౌడ్ ఉన్నది, ఎంత జనసాంద్రత ఉన్నది, ఇక్కడ ఎన్ని సౌకర్యాలు కల్పించాలి. దాన్ని ఆలోచనలో పెట్టుకొని ఖచ్చితంగా 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి 300 కోట్ల రూపాయలను ఖచ్చితంగా వసూలు చేయవలసిందే.